ప్రజా టీవీ తెలుగు న్యూస్. గ్రామస్తులందరి తరఫున మా యొక్క అందరి అధికారుల తరఫున హార్దిక స్వాగతం తెలుపుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మన ఎంపీడీఓ మేడం గంగా గారిని వేదికలుగా కోరుతున్నాను. డిటి సార్ గారికి, ఎస్ఐ సార్ గారికి అందరి మా అందరి తరఫున హార్దిక స్వాగతము తెలుపుతున్నాను. నమస్కారం అండి. నేను 8వ అదనపు జిల్లా జడ్జి అనుకుంటున్నాను. ఇప్పుడు ఎండలో మిమ్మల్ని అందరినీ కొంచెం వంటలు చేసుకొని వచ్చారా, ఏం చేసుకోవాలా? చేసుకొని వచ్చారా? మిమ్మల్ని ఎండలో కూర్చోబెట్టామని చెప్పేసి ఈ టైంలో తీసుకొచ్చి అనుకోమాకండి. మీరు ఇదేంటంటే ఈ కార్యక్రమం మన కోసం, మన పిల్లల కోసం, సమాజం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది. ఇక్కడ ఉపన్యాసాలు ఘట్టాలు ఏముండవు. ఇక్కడ ఎక్కువ శుద్ధి లేకుండా సూటిగా మనకు పనికొచ్చే మాటలు చెప్పేసి కార్యక్రమం ముగించేస్తాను, వెళ్ళిపోవచ్చు మీరు. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, పేపర్లో చూస్తున్నాం, టీవీలో, మీడియాలో కూడా మొత్తం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య ఈ బాలల పట్ల లైంగిక నేరాలు బాగా పెరిగిపోతూ ఉన్నాయి. ఈ గురైన పిల్లలు ఈ మానసిక శాస్త్రవేత్తలు చెప్పే దాని ప్రకారం ఏంటంటే వాళ్ళకి ఆ సంఘటనలో పీడకలలాగా జీవితం అంతా వెంటాడుతూ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే వాటిని మర్చిపోలేరు. సమాజం అంటే వాళ్ళకి భయం, అసహ్యము, కోపము, కసి పెరిగిపోద్ది వాళ్ళకి. వాళ్ళు ముభావంగా ఉంటారు. పర్యవసానంగా తర్వాత ఏమైపోతారంటే నేరస్తులుగా తయారవుతూ ఉంటారు. అదేంటంటే ఆ ప్రభావం మళ్ళీ సమాజం మీద పడుతుంది, మనందరం భరించాల్సి ఉంటుంది. అలాంటి ఈ లైంగిక నేరాలని అరికట్టాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం చట్టం తీసుకొని వచ్చింది. అదే పోక్సో యాక్ట్ అంటారు దాన్ని. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ అంటారు దాన్ని, పోక్సో యాక్ట్. ఇప్పుడు యాక్ట్ అంటే ఏంటంటే సెక్షన్లు అవన్నీ మీకు చెప్పినా కూడా మీకు అర్థం కావు. కాబట్టి నేను ఏంటంటే ఉద్దేశం ఏంటి, దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి అనేటువంటి కొంచెం చెప్తాను మీకు. నేను ఇప్పుడు ఆ యాక్ట్ ప్రకారం ఏంటంటే 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరూ కూడా పిల్లలుగానే భావించమని చెప్తుంది యాక్ట్. ఇప్పుడు మనం ఏంటంటే ఈ లైంగిక నేరాలకు పాల్పడే వాళ్ళు ఏంటంటే పిల్లలే కదా, వీళ్ళు ఏం చేసినా బయట పెట్టరు, పెద్దగా ఎవరికి తెలియదు సమాజానికి అని చెప్పి ధైర్యంగా నేరాలకు పాల్పడుతూ ఉంటారు. ఈ చట్టం గురించి తెలిస్తే నేరం చేయాలనే ఆలోచన కాదు కదా, అసలు పిల్లలను చూస్తేనే భయం వేస్తుంది. అంత కఠినమైన చట్టం అసలు అది. చాలా కఠినమైన శిక్షలు, చాలా ప్రమాదకరమైన చట్టం అది. ఎంత కఠినంగా ఉంటుందంటే చట్టం అది, ఇప్పుడు మనం పిల్లల్ని చెడు ఉద్దేశంతో ముట్టుకుంటే చాలు 3 సంవత్సరాలు తక్కువ కాకుండా జైల్లో ఉండాల్సి వస్తుంది. అంటే 3 సంవత్సరాలు అంటే ఎంత? 3 సంవత్సరాలు లోపు శిక్ష చేయడానికి జడ్జిలకు కూడా పవర్ లేదు. అది అలా ముట్టుకున్నాడని చెప్పి రుజువైందంటే మినిమం 3 సంవత్సరాలు పై చేయవలసింది. ఏం చేయాల్సిన అవసరం లేదు, చెడు ఉద్దేశంతో ముట్టుకుంటే చాలు. అంత ప్రమాదకరమైన చట్టం అది. అది ఈ 3 సంవత్సరాలు తక్కువ కాకుండా శిక్ష దగ్గర నుంచి మరణ శిక్ష వరకు ఉన్నాయి ఆ చట్టంలో. అంటే ఈ నేరం తీవ్రతను బట్టి శిక్షలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఆ శిక్షలు ఎంత ఉంటాయంటే కొన్ని నేరాలకైతే
20 సంవత్సరాలకి తక్కువ శిక్ష ఇవ్వడానికి లేదు జడ్జికి కూడా. 20 సంవత్సరాల లోపు శిక్ష చేసే పవర్ జడ్జికి కూడా ఉండదు. కంపల్సరీగా 20 సంవత్సరాల పై జైలు వేయాల్సిందే. అది కూడా కఠిన కారాగార శిక్ష. అది మామూలుగా జైల్లో ఉంచి పంపించేయడం కాదు. రాళ్ళు కొట్టించడాలు అట్లాంటి శిక్షలు, కఠినమైన శిక్షలు ఉన్నాయి. దాంట్లో మరణ శిక్షలు కూడా ఉన్నాయి. ఈ నేరం చేస్తే, నేరానికి పాల్పడితే ఎవరినన్నా చిన్నపిల్లల్ని చర్చేయటాలు అట్లాంటివి చేస్తే, మామూలు మనుషులు చేస్తే 10 సంవత్సరాలు తక్కువ కాకుండా జైల్లో పెట్టాల్సి ఉంటుంది. జీవితాంతం జైలు వరకు కూడా అయ్యచ్చు. అదే ఇప్పుడు ఈ హాస్పిటళ్ళు, స్కూళ్ళల్లో, గవర్నమెంట్ ఆఫీసులు, గవర్నమెంట్ అధికారులు, పోలీసులు ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఈ నేరానికి పాల్పడితే 20 సంవత్సరాలకు తక్కువ కాకుండా జైల్లో పెట్టాలి. అంటే ఇంకా ఆప్షన్ లేదు. అంటే తగ్గించడం అలాంటి పరిస్థితి కూడా లేదు. అంటే అంత తీవ్రమైన నేరం అది. బాలలకి అంత రక్షణ కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాలు చేసిన చట్టం అది. కాబట్టి ఏంటంటే ఆ చట్టం పిల్లలకి ఎంత ప్రొటెక్షన్ ఇచ్చిందంటే, ఇప్పుడు మన పిల్లల పట్ల ఎవరన్నా అలా ప్రవర్తించారనుకోండి, మనం ఏంటంటే మనం పొరుగు పోయింది, పిల్లలకి ఏమన్నా వద్దు, భవిష్యత్తు ఉండదు అని చెప్పేసి ఆ నేరాలు బయట పెట్టకుండా ఉంటామేమో అని ఆ చట్టంలో స్పెసిఫిక్గా చెప్పారు. పేరు ఎవరు పోలీసులు కానీ, జడ్జిలు కానీ, కోర్టులు కానీ అసలు బయట పెట్టకూడదు. అది బయట పెడితే నేరం అది. అంటే ఇప్పుడు మన పిల్లలకి ఏమైనా జరిగిందని చెప్పేసి పోలీసు రిపోర్ట్ ఇస్తే మనం పొరుగు పోయిద్దేమో, మన కుటుంబం పొరుగు పోయిద్దేమో అని చెప్పి అలాంటి అసలు అవసరం లేదు. ఎందుకంటే మన గురించి అసలు ఎవరికి చెప్పకూడదు. పోలీసులు చెప్పకూడదు, కోర్టులు చెప్పవు, ఏముండవు. మనం పిల్లలు కోర్టులో సాక్ష్యం చెప్పేటప్పుడు కూడా ఎవరైతే నేరం చేశాడో వాడు మనం సాక్ష్యం చెప్పే వాళ్ళు కనపడేలాగా ఉంటుంది. వాడు మనం సాక్ష్యం చెప్పుడు చూసే పరిస్థితి ఉండదు. వాళ్ళ ప్లేటర్ అయితే వింటాడు ఏం చెప్తున్నాం మనం అనేటటువంటిది. అంటే వాళ్ళని చూసి మళ్ళీ పిల్లలు భయపడి సాక్ష్యం చెప్పకుండా ఉండకుండా ఉండడం కోసం అని చెప్పేసి సాక్ష్యం చెప్పేలాగా ధైర్యంగా ఆ వెసులుబాటు కూడా